जय श्री राम। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। जय श्री राम। భరతుడు దశరథ మహారాజుకి అంత్య సంస్కారాలు చేసి అంతఃపురానికి వచ్చారు. అందరూ కూడా దుఃఖంతో ఉన్నారు. కానీ జరగాల్సిన కార్యం జరగక తప్పదు కాబట్టి వశిష్ఠ మహర్షి ఇప్పుడు పెద్దవాడై ఆయన అందరినీ కూడా సమావేశపరిచాడు. రాజు లేని రాజ్యం. భరతుడు, శత్రుఘ్నుడు, మంత్రులు, ముఖ్యమైన వాళ్ళు అందరూ కూడా అక్కడ చేరారు. ఇప్పుడు వశిష్ఠుడు భరతుడితో చెప్తున్నాడు, ఆయన భరత, అయోధ్యకి చాలా అనుకోని కష్టం ఎదురైంది. మనల్ని ఈ రాజ్యాన్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన ఆ మహానుభావుడు దశరథ చక్రవర్తి మరణించాడు కనుక ఇప్పుడు సింహాసనం రాజు లేనిది అయిపోయింది. అలా ఎక్కువ కాలం సింహాసనం రాజ్యం రాజు లేకుండా ఉండకూడదు కనుక దశరథ మహారాజు నీ తండ్రి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాలి. నువ్వు రాజుగా పట్టాభిషిక్తుడివి కావాలి అని చెప్తాడు. అసలు భరతుడు జరిగినదంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు, దాని నుంచి కోలుకోలేకపోతున్నాడు. ఆయన అమితమైన దుఃఖంతో భావోద్వేగంతో ఉన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడి మాటలు ఆయనకి ఇంకా గట్టి దెబ్బ కొట్టినట్టుగా అయ్యి కళ్ళనీళ్లతో వశిష్ఠుడితో, గురుదేవా, నేను సింహాసనాన్ని అధిష్ఠించడమా? అది ఎన్నటికీ జరగని పని. నా అన్న రాముడు మాత్రమే ఈ మహాసామ్రాజ్యాన్ని పరిపాలించడానికి సమర్థుడు. నాకు ఆ శక్తి లేదు. ఎందుకంటే కాడిని మొయ్యగలిగేది ఎద్దులు మాత్రమే. బలమైన వృషభం, నా అన్న వృషభం లాంటివాడు, నేను దూడని. ఏనుగు ఎక్కడ, నక్క ఎక్కడ అంటాడు. అంటే జిత్తులు మారని కాదు, అక్కడ చిన్న ప్రాణి అని. అలా నేను చాలా అల్పమైన శక్తి కలవాడిని. నా అన్న మాత్రమే ఈ రాజ్య పరిపాలనకి అర్హుడు. అటువంటి సమయంలో నేను ఏమాత్రం కూడా రాజ్య పదవికి అర్హుడను కాను అని చెప్తాడు. సరే, నువ్వు అన్నది బాగానే ఉంది, కానీ ఇప్పుడు రాముడు లేడు. పైగా దశరథుడు నీ తల్లికి మాటిచ్చాడు నిన్ను రాజును చేస్తానని. కనుక ధర్మ ప్రకారం, ఆ మాట ప్రకారం నువ్విప్పుడు రాజుగా ఉండాల్సిందే, ఇంకొక దారి లేదు నాయనా అని వశిష్ఠుడు అనేక విధాలుగా నచ్చ చెప్తాడు. అందరూ చెప్తారు. పాపం ఆ కైకి అప్పటికి బాగా మనిషి అంతా కూడా చాలా దీనురాలైపోయి ఉంది. ఎవరి వైపు తలెత్తి కూడా చూడలేకపోతుంది. అప్పుడు భరతుడు, గురుదేవా, మనం వెంటనే వెళ్ళి మా అన్నగారిని బ్రతిమిలాడి ఏదో ఒక రకంగా ఆయన్ని ఒప్పించి వెనక్కి తీసుకొచ్చి రాజుగా పట్టాభిషేకం చేద్దాం. వశిష్ఠుడు మనసులో భరతుడి యొక్క గొప్ప గుణానికి సంతోషిస్తాడు. ఆయన ఎంత చెప్పినా కూడా రాముడు తప్ప నేను అందుకు అర్హుడను కాను, నా అన్న ఉండగా అని కూడా అనడు, నా అన్నే దీనికి సమర్థుడు అన్నాడు. సరే,
కానీ నాయన నీకు రాముడి సంగతి తెలియంది కాదు కదా. ఆయన మాట మీద నిలబడే మనిషి, ఏ పరిస్థితుల్లోనూ కూడా రాకపోవచ్చు. లేదు లేదు, మనందరం వెళ్దాం, మొత్తం అయోధ్య నగరం అంతా వెళ్ళిపోదాం, ఆయన కాళ్ళ మీద పడదాం, ప్రాణాచారం చేద్దాం, రకరకాలుగా ఆ మహానుభావుడిని ఒప్పించి వెనక్కి తీసుకొద్దామని చెప్తాడు. అందరూ కూడా సంతోషిస్తారు, సరే అంటారు. వాళ్ళు రాముడు వస్తాడు, భరతుడు ఇంతగా ప్రాధేయపడితే రాముడికి ప్రాణం కదా తమ్ముళ్ళంటే, ప్రజలన్నా కూడా వస్తాడని వాళ్ళు పాపం మనసులో ఊహించుకున్నారు. ఒక్క వశిష్ఠుడికి మాత్రమే ఏం జరుగుతుందో తెలుసు. సరే, వెంటనే భరతుడు సైన్యాన్ని పిలిపించి, అప్పటికి ఎక్కడ దాకా ప్రయాణం అయ్యాడో అది సుమంతుడికి తెలుసు కదా, గంగానది దాటి వెళ్ళాడని. కనుక మనందరం కూడా అలాగే బయలుదేరాలని చెప్పి దారి మొత్తం ప్రయాణానికి వీలుగా ఏర్పాట్లు చేయమని చెప్తాడు. సరే, మరుసటి రోజు మొత్తం వశిష్ఠుడు, పురోహితులు, మంత్రులు, ఊరిలోని పెద్దలు, తల్లులు, భరత శత్రుఘ్నులు అందరినీ తీసుకొని అయోధ్య నగర ప్రజలు కూడా మేము కూడా వస్తామని మహాసైన్యంతో మహాజనంతో బయలుదేరతాడు భరతుడు. వెళ్ళేటప్పుడు ఆయన రాజుకి ఎప్పుడు పట్టపు టేనుగు ఉంటుంది. ఆ పట్టపు టేనుగును కూడా తయారు చేయించి బయలుదేరదీస్తాడు భరతుడు. వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఆ రథంలో పాదుకల్ని పెడతాడు. ఆయనకి తెలుసు కదా ఏం జరగబోతుందో. ఆయన ఒక్కడే పాదుకల్ని ఆ రథంలో పెట్టి అందరూ బయలుదేరి వస్తారు. శృంగబేరీపురానికి చేరుతారు. వాళ్ళందరినీ చూసి గుహుడు అప్పటికే దారిలో కూడా ఏంటంటే చారులు ఉంటారు. వారి ద్వారా భరతుడి ఇటువైపు వస్తున్నట్టుగా గుహుడికి తెలుస్తుంది. తెలిసి వెంటనే అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. ఎందుకు, జరిగిన కథ ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు భరతుడు వస్తుంటే పాపం చూడండి, భరతుడికి ఏ ప్రమేయం లేకపోయినా ఎంతటి నిందల పాలయ్యాడో ప్రతి ఒక్కళ్ళు ఆయనని అనుమానించడమే జరుగుతోంది పాపం. అది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన వారి వలన వచ్చే అరిష్టాలను ఎదుర్కొని వారి వలన వచ్చే కష్టాలను మనం అనుభవించాల్సి రావడం అన్నది మానవ జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగా తను ఎదురెళ్ళి భరతుడికి నమస్కారం చెప్పి, ఏమిటి మహారాజా ఇట్లా వచ్చారు మీరు, ఏంటి అని సంగతి సమాచారం అని అడుగుతాడు. అడిగి ఏమంటాడు, మీరు రాముడు ఎక్కడున్నాడో తెలుసుకొని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారా అని అడుగుతాడు. ఆ మాటకి విలవిలలాడిపోతాడు. ఒక సామాన్యమైన వాడు, అంటే చదువు బిల్లులకి నిషాదులకి చదువు అలా ఉండవు కదా, అటువంటి వ్యక్తి నన్ను ఇంత మాట అన్నాడు అంటే నేను ఆఖరికి ఎలా అయిపోయాను, జనాల మధ్యలో నేను ఎట్లాంటి పేరు నాకు వచ్చేసింది అని చెప్పి బాధపడి, లేదు గుహ, నా అన్నని ఏ రకంగానైనా సరే బ్రతిమల్లాడి ఆయన పాదాల మీద పడి వెనక్కి తీసుకుని వచ్చి పట్టాభిషేక్తుని చెయ్యాలని బయలుదేరాను అని చెప్తాడు. అప్పుడు గుహుడు సంతోషిస్తాడు. సరే, అక్కడ గుహుడు ఈ గంగని దాటడానికి కావలసిన పడవలన్నీ మరి ఆయన అనుచరులే ఏర్పాటు చేయాలి. ఈ మహాసైన్యం అంతా కూడా గంగా నదిని దాటుతుంది. దాటి అరణ్యంలోకి వెళ్తారు. అక్కడ సీతారామ లక్ష్మణులు అక్కడ పర్ణశాలలో, వారికి ఇంకా ఈ విషయం తండ్రి గారి గురించి ఏమీ తెలియదు, అక్కడ గడుపుతున్నారు. చక్కగా అక్కడున్న వాతావరణం, ఆ చక్కటి
ప్రకృతి అందాలను చూస్తూ సీతమ్మ పక్కన రాముడు ఉండడంతో, పక్కన సీత ఉండగా రాముడు సంతోషంగా మనం అరణ్యానికి వచ్చాం, వనవాసం చేస్తున్నాం, ఎంత కష్టం వచ్చింది అన్న భావన కూడా వాళ్ళల్లో ఏమాత్రం లేదు. ఆ రకంగా వాళ్ళక్కడ ఉన్నారు. ఈ లోపల లక్ష్మణుడికి ఈ కోలాహలంగా ఇదందరూ వస్తుండగా అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా కంగారు పడిపోతాయి కదా. మనుషులు వాళ్ళంతా పెద్ద ఎత్తులో వస్తుంటే అక్కడ చిన్న పెద్ద జంతువులన్నీ కూడా పరుగులెడుతున్నాయి. ఏమిటిదని రామలక్ష్మణులు ఆశ్చర్యపోతారు. రాముడు, ఏమిటి లక్ష్మణ, ఈరోజు ఈ మృగాలన్నీ కూడా కంగారుగా పరుగులెడుతున్నాయి, ఏమై ఉంటుంది? ఎవరైనా రాజు ఎవరైనా ఈ అరణ్యానికి వేటకు వచ్చాడేమో అంటాడు. చూడు అనగానే అక్కడ ఒక ఎత్తైన చెట్టు ఉంటుంది. లక్ష్మణుడు గబగబా ఆ చెట్టు ఎక్కి చూస్తాడు. ఆ 4 దిక్కులు చూస్తుంటే ఒక దిక్కులో మహాసైన్యం వస్తూ కనిపించింది. ప్రజలు, సైన్యం. ఆ సైన్యంలో గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, అంటే చతురంగ బలాలతో బయలుదేరాడు. భరతుడు చూశాడు. చూడగానే అందులో పట్టపుట ఏనుగును గుర్తించాడు లక్ష్మణుడు. వెంటనే అక్కడి నుంచి, అన్నా వెంటనే మీరు లోపలికి వెళ్ళు, నువ్వు వదినని తీసుకుని లోపలికి వెళ్ళు, బాణాలు అవి సిద్ధం చెయ్యి, నా కత్తి ఇవ్వు, నా బాణం ఇవ్వు, నా ధనస్సు ఇవ్వు అంటూ అక్కడి నుంచి చెట్టు మీద నుంచి గబగబా మాట్లాడుతున్నాడు. రాముడు ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాడు లక్ష్మణుడు అని ఆశ్చర్యపోయి, లక్ష్మణ ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏమైంది, ఏం చూశావు అని అడుగుతాడు. అదిగో చాలా పెద్ద సైన్యం గంగా నదిని దాటి ఇటువైపే వస్తోంది, చతురంగ బలాలతో వస్తోంది. అందులో కోవిదార వృక్షం కలిగిన జెండా ఉంది, పతాకం ఎగురుతోంది. కోవిదార వృక్షం ఉంది అంటే అది దశరథ మహారాజు యొక్క, అంటే ఇక్ష్వాకు వంశీయుల పతాక చిహ్నం అన్నమాట. అంటే భరతుడు వస్తున్నాడు. ఎందుకు చూసావా భరతుడు ఎంత పని చేస్తున్నాడో? నిన్ను అరణ్యవాసం పంపించింది కైక, అది చాలనట్టు ఇప్పుడు అరణ్యంలో ఉన్న నిన్ను కూడా ఏదైనా చేసి తనకి ఆటంకం లేకుండా తన మార్గాన్ని నిష్కంఠంగా తీసేయాలనుకుంటున్నాడు. అందుకని ఇప్పుడే నేను మొత్తం భరతుడిని అందరినీ కూడా ససైన్యంగా సంహరించేస్తాను అంటూ ఆవేశంగా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో, భరతుడు వస్తున్నాడని లక్ష్మణుడు చెప్పగానే రాముడు, నాయన ఎందుకు అంత తొందరపడుతున్నావు? వస్తున్నాడు భరతుడు, వచ్చేది భరతుడే అవ్వచ్చు, నువ్వెందుకంత తప్పుగా ఆలోచిస్తున్నావు? భరతుడు ఎటువంటి వాడో నీకు తెలియదా? ఎప్పుడైనా భరతుడు నీ పట్ల కానీ నా పట్ల కానీ తప్పుగా ప్రవర్తించాడా? ఎప్పుడైనా నీకు అనిపించిందా అతని గుణం ఎటువంటిదో తెలిసి ఎప్పుడైనా అందులో నీకు వక్రం కనిపించిందా? ఒకవేళ నీకు రాజు అవ్వాలని ఉందేమో, భరతుడికి చెప్పి ఆ రాజ్యం నీకు ఇవ్వమంటానులే అంటాడు. అనంగానే లక్ష్మణుడు ఒక్కసారిగా సిగ్గుపడిపోతాడు. అన్నంత మాట అన్నాడు అంటే నిన్ను వెంటనే ఆయనకు అర్థమైపోయింది నేను తప్పుగా మాట్లాడానని. గబగబా చెట్టు దిగి వస్తాడు. అన్నా ఎంత మాట అన్నావు అని, నీ క్షేమం కోసం అని, నేను ఇలా మాట్లాడిన నన్ను క్షమించు అని. సరే రాముడు, నాయన భరతుడి గురించి నాకు తెలుసు, నా తమ్ముళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు తెలుసు. ఈ మొత్తం సంఘటన జరిగినప్పుడు భరతుడు లేడు కాబట్టి ఇప్పుడు జరిగింది విని తండ్రి గారు అస్వస్థులై ఉండుంటారు, ఆయన భరతుడిని మన కోసం పంపించుంటారు, కనుక నువ్వు తొందరపడకు అని చెప్తాడు. అక్కడ భరతుడు భరద్వాజ ఆశ్రమంలో కూడా భరతుడు కూడా భరద్వాజ మహర్షిని సందర్శిస్తాడు. ఇది అక్కడ విషయం తర్వాత మళ్ళా మనం చెప్పుకుందాం.
అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. దూరంగా ఆయన కూడా ముందు మనుషుల్ని పంపించాడు కదా, ఈ ప్రాంతంలో ఎక్కడైనా పొగ వస్తుందేమో చూడమంటాడు. అంటే పర్ణశాల అక్కడ ఎక్కడో చోట మంచి ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకొని ఉంటాడు అన్నా, కాబట్టి వంట అది చేసుకుంటారు కనుక ఆ వంట పొగ కనిపిస్తుందని చూడమంటే వాళ్ళ కొంత దూరంలో కనిపిస్తుంది. చెప్తారు వెంటనే భరతుడికి. సరే అని చెప్పి అందరినీ ఇక్కడ కొంచెం దూరంలోనే మాకు ఆ పొగ కనిపిస్తుంది రా కుమారా అని చెప్తే అందరినీ అక్కడ ఆపి ఆయన శత్రుఘ్నుడు వశిష్ఠుల వారు మంత్రులతో కలిసి మేము ముందు వెళ్తాం, తర్వాత తల్లుల్ని తీసుకొని మీరు నెమ్మదిగా రండి, హడావుడి చెయ్యొద్దు, రాముడికి హడావుడి చేస్తే ఇష్టం ఉండదు, అందరూ ప్రశాంతంగా ఉండండి, నేను కాసేపు అయిన తర్వాత మీరు అక్కడికి నిదానంగా రండి అని చెప్పి ఈయన గబగబా పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. అక్కడ రాముడు ఒక రాతి మీద వీరాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆయన కూడా భరతుడు వస్తున్నాడని కానీ ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు తమ్ముడు కోసం. దూరం నుంచే తన ప్రియమైన అన్నని చూసిన భరతుడు పరుగు పరుగున వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తాడు. రాముడు తమ్ముడిని చూసి ఆనందంతో చేయి చాలుస్తాడు కౌగులించుకుందామని, కానీ ఆయన కాళ్ళ మీద పడిపోతాడు భరతుడు. తన అన్నగారి పాదాలు పట్టుకుని ఏడుస్తుంటాడు. భరతుడిని లేవనెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏమైంది నాయన, ఎందుకు ఇంత దుఃఖిస్తున్నావు, వద్దు అని చెప్పి తమ్ముడిని ముందు ఓదారుస్తాడు. అక్కడ లక్ష్మణుడు సీతమ్మని చూసి తల్లికి నమస్కారం చేస్తాడు. సీతమ్మకి ఎందుకు ఏ భర్త ఏమైంది, ఎందుకు ఇంత దుఃఖిస్తున్నావు అంటే, ఇంకా భరతుడు రాముడికి తమ తండ్రి మహారాజు దశరథుడు పరమపదించాడని చెప్తాడు. అప్పుడు ఆ మాట విన్నాక రాముడికి దుఃఖం వస్తుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా బాధపడి ఇందులో వెనకనే తల్లులు నెమ్మదిగా తీసుకుని పరిచారకులు కౌశల్య, సుమిత్ర, కైకేయి మొత్తం వస్తారు. కైకమ్మ సిగ్గుతో తల ఉంచుకొని ఉంటుంది. రాముడు వాళ్ళందరినీ చూసి వశిష్ఠుడికి నమస్కారం చేసి, ముందు మనం తండ్రి గారికి చేయవలసిన కార్యాలు చేద్దామని చెప్పి నలుగురు అన్నదమ్ములు కూడా స్నానాలు అవి చేసి తండ్రికి పితృతర్పణాలు అవి వదిలిపెడతారు. వదిలిపెట్టాక అందరూ కూడా ఆశ్రమం బయట కూర్చుంటారు. భరతుడు రాముడితో మాట్లాడతాడు. అన్న, ఏది జరిగిందో అదంతా కూడా దైవలీలగా జరిగిపోయింది. నువ్వు ఉండగా నాన్నగారు మా అమ్మకి మాట ఇచ్చారని నువ్వు ఇలా వచ్చేసావు. ఇప్పుడు ఆయనే లేడు కనుక ఆయనతో పాటే ఆయన మాట తీరిపోయినట్టే. కనుక నువ్వు వెంటనే మా యందు దయ ఉంచి రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యాభిషేకం చేసి మహారాజువై పరిపాలించమని అడుగుతాడు. రాముడు నవ్వి, నాయన చాలా తప్పు, ఒక మాట ఇచ్చిన వ్యక్తి పోయినంత మాత్రాన అతనిచ్చిన మాట అక్కడితో తీరిపోయిందనుకుంటే అది ధర్మం కాదు, అధర్మం. ఆయన వెళ్ళిపోతాడు కానీ ఆయన ఇచ్చిన మాట వెళ్ళిపోదు. అది మనం అందులో ముఖ్యంగా తండ్రి ఇచ్చిన మాటని పూర్తి చేయడం కొడుకులుగా నా ధర్మం. కనుక తండ్రి గారు లేరు కాబట్టి ఆ మాటకి విలువ లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనకూడదు, నేను వినకూడదు. కనుక ఇక ఈ విషయంలో చర్చ లేదు. నేను 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తప్పకుండా అయోధ్యకి తిరిగి వస్తా. ఈ లోపల నువ్వు తల్లి కైక కోరినట్టుగా తండ్రి గారు మాట ఇచ్చినట్టుగా రాజ్యాన్ని పరిపాలించమని చెప్తాడు.
నా వారిద్దరు అక్కడ మొత్తం అందరూ ఉంటారు కదా, మంత్రులు అందరూ ఉంటారు. వారందరూ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. రకరకాలుగా అక్కడ రాముడితోటి ధర్మవాదాలు జరుగుతాయి. ధర్మం ఏంటి అని. అన్నిటికీ మించిన ధర్మము రాముడి దగ్గర ఉంది. వశిష్ఠుడు కూడా కొంచెం నచ్చ చెప్తాడు, నువ్వు రావడంలో తప్పులేదు నాయన, రమ్మని, వెనక్కి రమ్మని. కానీ అప్పుడు ఆ మంత్రుల్లో జాబాలి అని ఒక మంత్రి ఉంటాడు. ఆయన కూడా దశరథుడి ముఖ్యమైన మంత్రుల్లో ఒకడు. ఆయన ఇప్పుడు ఒక కొత్త వాదం తీస్తాడు. తీసి, రామ, శరీరం ఉన్నంత వరకే బంధాలు, అనుబంధాలు. ఆ శరీరము ఏదైతే ఉందో దశరథుడిగా, ఆ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి ఏమిటి, కొడుకు ఏమిటి, అన్నదమ్ములు ఏమిటి, వారి బంధాలు ఏమిటి అంటూ మాట్లాడతాడు. శరీరంతో పాటు అన్ని బంధాలు వదిలిపోయాయి కనుక ఆ శరీరం, వెళ్ళిపోయిన శరీరము ఎవరిదైతే ఉందో వారి మాట పాటించాలని, నిలబెట్టాలని ప్రయత్నం చేయడం శుద్ధ దండగ. అలాగే పితృదేవతలకి వాళ్ళు ఆహారం తీసుకుంటారని, వాళ్ళకి మనం ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మలు చేయాలని, ఇలాంటివన్నీ కూడా చనిపోయిన వాళ్ళు ఆహారం తీసుకోవడం ఏంటి? ముందు బతికున్నవాడికి ఆహారం పెట్టాలి, కానీ చనిపోయిన వాళ్ళు ఆహారం తీసుకుంటారని ఎలా అనుకుంటున్నావు అంటూ ఆయన కొత్త వాదన తీస్తాడు. కనుక నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు అనవసరంగా చాలా పెద్ద ఆలోచనలు చేస్తున్నావు. నేను చెప్తున్నాను, నువ్వు వెనక్కి రావడంలో ఎటువంటి అధర్మం లేదు అంటాడు. అప్పుడు రాముడికి కళ్ళల్లో ఎర్ర జీర కనపడుతుంది. కోపంగా చూస్తాడు. దాంతో జాబాలి ఆగిపోతాడు. అతనికి సమాధానం చెప్పి, అసలు నా తండ్రి గారు చాలా సమర్థుడైన రాజు కదా, నీలాంటి మంత్రిని, నీలాంటి వ్యక్తిని తన మంత్రిగా ఎంతకాలం ఎలా ఉంచుకున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటాడు. అంటే ఏంటి? చెప్పకుండానే నీలాంటి నాస్తికుణ్ణి, అతివాదిని, ధర్మాన్ని వక్రీకరించి మాట్లాడేవాడి నా తండ్రి ఎలా నిలబెట్టాడు మంత్రి పదవిలో అని. దాంతో పాపం ఆయన సిగ్గుపడిపోతాడు. సిగ్గుపడి రాముడి కళ్ళల్లో కోపం చూసి భయపడతాడు కూడా. రామా, నన్ను క్షమించు, నువ్వు మాతో తిరిగి రావడం కోసం ఇదంతా మాట్లాడాను తప్ప నేను ధర్మానికి వ్యతిరేకిని కాదు అంటాడు. ఈ రకంగా ఎవరు ఎన్ని చెప్పినా, భరతుడు ఎంత వ్రతిమలాడినా కూడా రాముడు ససేమిరా నేను వెనక్కి తిరిగి రాను, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యంలో ఉంటానని భరతుడిని ఏమంటాడంటే, నువ్వు నగరానికి రాజుగా ఉండు, నేను అరణ్యానికి రాజుగా ఉంటాను. ఈ అరణ్యమే నా రాజ్యం కనుక నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రాజ్య పరిపాలన చెయ్యి అని చెప్తాడు. ఇక రాముడు ఎంతకైనా ఇక రాడు, ఆయన మాట వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన సంగతి. ఇక భరతుడు కూడా చేసేది లేక, సరే అన్నా నాకు ఒక ఉపకారం చెయ్యి, చెప్పు. నేను రాజుగా ఉండను, నీ ప్రతినిధిగా రాజ్యాన్ని కాపాడతా. ఇప్పుడు నువ్వు ఎలా అయితే జటలు ధరించి, వల్కలు ధరించి, అంటే నారచీరలు ధరించి ఎలా అయితే తాపసవృత్తిలో ఉన్నావో నేను అలాగే జీవిస్తా. రాజ్యంలోకి ప్రవేశించను, రాజ్యపు బయట ఉన్న గ్రామంలో నివసిస్తాను. అక్కడ నుంచి నీ ప్రతినిధిగా, నీ సామంతుడు కూడా కాదు, నీ ప్రతినిధిగా నేను రాజ్య వ్యవహారాలు చక్కబెడతాను. కనుక నువ్వు నీ ప్రతిరూపంగా ఈ పాదుకలని తొడుక్కొని వాటిని నాకు ఇవ్వను. అందుకు ఇచ్చాడు వశిష్ఠుడు, పాదుకలు తీసుకొచ్చాడు ఆయన.
ఆ రథంలోంచి పాదుకలు తెప్పిస్తాడు. ఈ పాదుకలు ఒక్కసారి నువ్వు ఎక్కి వాటిని తొడుక్కొని నాకు ఇవ్వు. వాటిని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద పెట్టి నువ్వే ఆ సింహాసనం మీద ఉన్నట్టుగా భావించి నేను 14 సంవత్సరాలు గడుపుతా. కానీ అన్నయ్య ఒక్క విషయం గుర్తుపెట్టుకో, 14 సంవత్సరాల తరువాత తిరిగి నువ్వు రావాలి. నా దగ్గర న్యాసంగా ఉంచిన నీ రాజ్యాన్ని, సింహాసనాన్ని నువ్వు తీసుకోవాలి. నేను అప్పటి వరకు దీక్షలో ఉంటా. 14 సంవత్సరాల పైన ఒక్కరోజు గడిచిన నువ్వు రావడం ఆలస్యమైన నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్తాడు. అక్కడ ఉన్న సమస్త జనం, లోకము, జనమంతా కూడా పైనుంచి దేవతలు అందరూ చూస్తున్నారు. ఇదంతా చాలా గొప్ప సంభాషణ జరిగింది, కానీ మనం చాలా క్లుప్తంగా చెప్పాను. ఆహా, ఏమి అన్నదమ్ములు అని అందరూ కూడా సంతోషపడ్డారు వారిని చూసి. రాముడు భరతుడు కోరినట్టే ఆ పాదుకలను ధరించి నమస్కారం చేసి దిగిపోతాడు. భరతుడు మహాప్రసాదంగా ఆ పాదుకలను తీసుకుని తన తల మీద పెట్టుకొని రాముడి చుట్టూ ప్రదక్షిణ చేసి 3 సార్లు బయలుదేరతాడు. తిరిగి అందరికీ వీడ్కోలు ఇస్తాడు రాముడు. తల్లులు దుఃఖంతో బయలుదేరతారు. ఇలా ఎలా వచ్చిన వాళ్ళు అలాగా శ్రీరాముడిని తీసుకుని వద్దాం అనుకున్నారు, కానీ ఆయన పాదుకలని రాముడి గుర్తుగా తీసుకుని తిరిగి అయోధ్య నగరానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. భరతుడు నగర ప్రవేశం చేయకుండా ఆ నగరానికి బయట నంది గ్రామం అనే ఒక ఊరుంది. అక్కడ మంచి గుడారాలు అవి వేయించి అక్కడ రాజసింహాసనం పెట్టించి అందులో ఈ పాదుకలని పెట్టి పాదుకా పట్టాభిషేకం చేస్తాడు. దీనినే పాదుకా పట్టాభిషేకం అంటాం. ఈ రకంగా ఈ అద్భుతమైన పాదుకా పట్టాభిషేక ఘటనని మనం చెప్పుకున్నాం. జై శ్రీరామ్.